హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. విజయ్ ఆర్కే గారు రచించిన భర్తకు చనిపోయిన భార్య ఫోన్ చేస్తే ఏంటా మిస్టరీ, ఒక చక్కటి సస్పెన్స్ కథను వినేద్దామండి. టీవీలో జగమే మాయ ఓల్డ్ మూవీ వస్తోంది. దాదాపు 50 సంవత్సరాల కిందటి బ్లాక్ అండ్ వైట్ సినిమా. అలివేణి భయపడుతూనే సినిమా చూస్తోంది. నా చిన్నప్పుడు ఈ సినిమా చూసి చాలా భయపడ్డాను అని నాన్న చెప్పిన విషయం గుర్తొచ్చి మరింత భయం వేసింది. వంటింట్లో అటక మీద నుంచి ఒంటికన్ను రాక్షసుడు రావటం, చనిపోయిన పని మనిషి ఇంట్లో దెయ్యంగా ఉండటం, అందులోనూ అలివేణి ఒంటరిగా చూస్తూ ఉండటంతో భయం రెట్టింపయింది. అలివేణి కాపురానికి హైదరాబాద్ వచ్చింది. అలివేణి భర్త మానస్ ఓ కార్పొరేట్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు. ఏరి కోరి పల్లెటూరు అమ్మాయిని, అది బొత్తిగా అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె తండ్రి అనారోగ్యంతో కాలం చేస్తే తెలిసిన బంధువుల ద్వారా కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు మానస్. ఒక అనాథకు జీవితాన్ని ఇస్తున్నాడని అతని ఆదర్శ హృదయాన్ని అందరూ మెచ్చుకున్నారు. అపార్ట్మెంట్ వాతావరణం కొత్త, అందులోనూ అడుగు బయట పెట్టే అలవాటు లేదు. అపార్ట్మెంట్లో ఎవ్వరూ అలా బయటికి తొంగి చూడరు. భర్త ఆఫీస్కి వెళ్ళగానే తలుపులు వేసుకుని పని చేసుకుంటూ లేదా టీవీ చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటుంది అలివేణి. ఆఫీస్లో పని ఒత్తిడి అంటూ భర్త ఈ మధ్య ఆఫీస్ నుంచి లేటుగా రావటంతో ఆ భయం, ఒంటరితనం మరింత పెరిగాయి. తండ్రి మరణంతో పుట్టిన ఊరితో బంధం తెగిపోయింది. వాట్సాప్ వాసనలు ఇంకా తగలేదు. ఫేస్బుక్ అంటే నోట్బుక్ అనుకుంటుంది. అలివేణికి ఈ మధ్య పీడకలలు వస్తున్నాయి. అవి పీడకలలు కావో, నిజాలు అని కూడా తనకి తెలియని అమాయకత్వం. ఎవరో తనని వెంటాడుతున్నట్టు, ఎవరో ఇంట్లోనే ఉండి తనను గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈలోగా అలివేణి అంటూ ఎవరో గట్టిగా పిలిచారు. ఆ గొంతు కొన్ని వేల మందిలో ఉన్నా గుర్తుపట్టగలదు. తన భర్త మానస్ గొంతది. ఆ గొంతు తన పడగదిలో నుంచి వినిపిస్తున్నట్లు అనిపించింది. ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళిన భర్త పడగదిలో ఎలా ఉంటాడు? పడగదిలోకి పరిగెత్తింది. గది అంతా గాలించింది. ఈసారి హాల్లో నుంచి మరి కాస్త గట్టిగా వినిపించింది. అలివేణి, ఎక్కడున్నావు అంటూ. హాల్లోకి పరిగెత్తింది. అక్కడ ఎవరూ లేరు. టీవీలో దెయ్యం రూపంలో ఉన్న పని మనిషి భయపెడుతున్న సన్నివేశం. వెంటనే భయంతో టీవీ కట్టేసింది. ఈ విషయం ఎవరికి చెప్పాలి? ఇరుగు పొరుగుతో పరిచయం లేదు. ఎవరికీ పలకరించే తీరిక లేదు. వెంటనే భర్తకు ఫోన్ చేద్దామని ఫోన్ కోసం టీవీ ముందున్న టీపాయ్ దగ్గరికి వెళ్లేలోగా టీవీ ఒక్కసారిగా ఆన్ అయింది. ఛానల్స్ వాటంతట అవే మారుతున్నాయి. అలివేణి గొంతు తడారిపోయింది. ముఖమంతా చెమట్లు. ఇంగ్లీష్ ఛానల్లో ఈవిల్ డెడ్ సినిమా వస్తుంది. దెయ్యం రూపం టీవీలో కనిపిస్తుంది. వాయిస్ పెరిగింది. ఇంగ్లీష్ అర్థం కాకపోయినా సౌండ్కు భయం వేసింది. భయంతో పడగదిలోకి పరిగెత్తింది ఫోన్ పెట్టుకుని. అందులో ఉండే ఒకే ఒక్క నెంబర్ భర్తది. తనకు ఎలా ఫోన్ చేయాలో, ఏ బటన్ నొక్కాలో చెప్పాడు. అది స్మార్ట్ ఫోన్ కూడా కాదు, పాతకాలం నాటి ఫోన్. అటువైపు నుంచి భర్త మానస్ ఫోన్ ఆన్సర్ చేశాడు. ఏంటలివేణి, ఈ టైంలో ఫోన్ చేశావు అని అడిగాడు. అతని గొంతులో ఆదుర్దా కనిపిస్తోంది. నాకు భయం వేస్తోందండి. ఇందాక ఎవరో మీ గొంతుతోనే అలివేణి అని నన్ను పిలిచారండి భయంగా చెప్పింది. అటువైపు నుంచి మానస్ నవ్వాడు. నువ్వు దెయ్యం సినిమాలు చూడటం తగ్గించు, నేను 2 రోజుల్లో వచ్చేస్తానుగా అన్నాడు అనునయంగా. నాకు చాలా భయంగా ఉందండి. ఇందాక టీవీ దానంతట అదే ఆన్ అయింది. ఏదో దెయ్యం సినిమా వచ్చింది. సౌండ్ కూడా పెద్దగా. కావాలంటే మీరే వినండి అంటూ హాల్లోకి వచ్చింది. ఆ సౌండ్ భర్తకు వినిపించేందుకు. టీవీ ఆఫ్ అయి ఉంది. అరే, ఇందాకొచ్చిందండి అంది అలివేణి. అంతా నీ భ్రమ, ప్రశాంతంగా నిద్రపో చెప్పాడు మానస్. అయిష్టంగా, భయంగానే ఫోన్ పెట్టేసింది. దుప్పటి నిండా కప్పుకుని నిద్రపోయింది. ఒక్కసారిగా మెలకు వచ్చింది. ఫ్యాన్ ఆగిపోయింది. ఏసీ తనకు పడదు, కరెంటు పోయింది అనుకుంది. కానీ బెడ్ ల్యాంప్ వెలుగుతూనే ఉంది. మరి ఫ్యాన్ తిరగకపోవటం ఏమిటి? ఉక్కపోత, భయం రెండూ కలగలిశాయి. చెమటతో ఒళ్ళు తడిసిపోయింది. ఈ టైంలో భర్తకు ఫోన్ చేస్తే ఏమనుకుంటాడో. అప్పుడే బెడ్ ల్యాంప్ కూడా ఆరిపోయింది. మళ్ళీ వెలిగింది. బ్లూ కలర్ నుంచి రెడ్ కలర్కు, తర్వాత ఎల్లో కలర్కు, అలా వెంటనే రంగులు మారుతున్నాయి.
ఫ్యాన్ సడన్గా ఫుల్ స్పీడ్తో తిరిగేస్తోంది. ఒక్క ఉదుటున లేచి బయటకు పరిగెత్తింది. పక్క ఫ్లాట్ వాళ్ల తలుపు బాదింది భయంగా. వాళ్ళు లేచొచ్చారు. వాళ్లకు విషయం చెప్పింది. వాళ్ళు విసుక్కుంటూనే లోపలికొచ్చి చూశారు. ఫ్యాన్ తిరుగుతుంది, బెడ్ ల్యాంప్ వెలుగుతుంది. ఒక్కదానివే ఉండటం వల్ల భయం వేసుంటుంది, అంతా నీ భ్రమ అన్నారు. కానీ మా ఇంట్లోకొచ్చి పడుకో అని ఎవ్వరూ అనలేకపోయారు. ఇరుగు పొరుగులో సాయం చేయాలనే తత్వమే కనుమరుగైంది. అలివేణికి ఆ రాత్రంతా కలత నిద్రతోనే సరిపోయింది. 2 రోజుల్లో వస్తానన్న మానస్ మరుసటి రోజే తెల్లారగానే రావటంతో ఊపిరి పీల్చుకుంది. భర్తను గట్టిగా వాటేసుకుని బావురుమంది. అలివేణి ఇంట్లో ఒంటరిగా ఉండాలంటేనే భయపడి వణికిపోతుంది. స్నానం చేయటానికి వెళ్ళింది. అలివేణికి చన్నీళ్ల స్నానం అలవాటు. షవర్ ఆన్ చేయగానే వేడి నీళ్లు పొగలు కక్కుతూ వచ్చాయి. ఆ వేడి భరించలేక అలాగే బయటకు పరిగెత్తుకొచ్చింది. గీజర్ తను ఆన్ చేయలేదని చెప్పింది. నువ్వే ఆన్ చేసి మర్చిపోయి ఉంటావులే అన్నాడు మానస్. గీజర్ ఆన్ చేయాలంటే భయం, ఫోబియాగా మారింది. బకెట్లో చన్నీళ్లు పోసుకుని స్నానం చేయటం అలవాటు చేసుకుంది. కొన్ని రోజుల్లోనే బరువు తగ్గిపోయింది. రకరకాల భ్రాంతులు, నిజమో భ్రాంతో అర్థం కాని పరిస్థితి. చుట్టుపక్కల ఫ్లాట్స్ వాళ్లకు ఈ వార్త వేగంగా చేరిపోయింది. చివరికి అలివేణికి మతిస్థిమితం లేదనే వార్త వరకు వచ్చింది. సైకియాట్రిస్ట్ అలివేణి వంక పరిశీలనగా చూశాడు. ఆమె మాట్లాడుతుంటే విన్నాడు. తను స్పష్టంగా చెప్తోంది. లైట్లు వెలిగి ఆరిపోవటం, సడన్గా భర్త గొంతు వినిపించటం, టీవీ ఛానల్స్ వాటంతట అవే మారటం, వేణీళ్ళు, ఇలా ఒక్కో విషయం చెప్తోంది. మానస్ ఆఫీస్కి కూడా ఈ విషయం చేరింది. ఒక్కొక్కరు ఓదార్పు మొదలుపెట్టారు. ఈ విషయం అలివేణిని మరింత కృంగతీసింది. తనను అందరూ పిచ్చిదానిలా చూడటం భరించలేకపోయింది. సారీ మిస్టర్ మానస్, మీ ఆవిడలో పిచ్చి లక్షణాలు పూర్తిగా కనిపించటం లేదు. అలా అని తన మానసిక పరిస్థితి బాగుందని చెప్పలేను అంటూ తన నిస్సహాయత వ్యక్తం చేశాడు సైకియాట్రిస్ట్. మానస్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఒకవేళ అత్యవసరంగా ఆఫీస్కు వెళ్ళినా వెంటనే తిరిగి వస్తున్నాడు. ఇదంతా అలివేణి గమనిస్తూనే ఉంది. పాపం పిచ్చిదాని కోసం భర్త ఉద్యోగాన్ని వదులుకుని ఉండాల్సి వస్తుంది అన్న మాటలు కూడా ఆమె చెవిన పడ్డాయి. అలివేణి, నువ్వు ఇలాంటి మాటలు పట్టించుకుని ఏ అఘాయిత్యం చేసుకోకు. కాకపోతే కొన్నాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తాను. పరోక్షంగా పిచ్చాసుపత్రిలో అన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు. ఒకసారి మానసికంగా బలహీనమైతే తీసుకునే నిర్ణయాలు పిచ్చిని తలపిస్తాయి. ఫలితంగా అలివేణి సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయింది. తన చావుకు తనే కారణం అని రాసిపెట్టి మరి. పోలీసులు వచ్చారు. చుట్టుపక్కల వాళ్లను ఎంక్వైరీ చేశారు. సైకియాట్రిస్ట్ను కలిశారు. అందరూ జరిగిన విషయం చెప్పారు. ఆత్మహత్య కేసుగా మిగిలిపోయింది. హత్య అని చెప్పడానికి అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఇది జరిగిన 48 గంటల తర్వాత డిటెక్టివ్ నిశ్చల్ ఎదురుగా ఒక అమ్మాయి కూర్చుని ఉంది. ఒక ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించి అది హత్య ఆత్మహత్య అన్నది తేల్చాలి. ఇదిగోండి కేసుకు సంబంధించిన వివరాలు, ఫోటో, మీ ఫీజు అడ్వాన్స్. ఆ యువతి ఓ కవర్ అందచేసింది. కవర్లోని డబ్బును పక్కన పెట్టి కేసు వివరాలు చూసి అందులో ఉన్న ఫోటోని చూశాడు. తన ఎదురుగా ఉన్న అమ్మాయిని చూశాడు. మీ ఆత్మహత్య కారణాన్ని ఛేదించి మీరు ఆత్మహత్య చేసుకున్నారా, హత్య చేయబడ్డారా అన్న విషయం తేల్చాలా? నవ్వుతూ అడిగాడు ఆ కేసును టేకప్ చేస్తూ. అపార్ట్మెంట్కి వచ్చాడు నిశ్చల్. మానస్ ఉండే 3వ అంతస్తుకు వచ్చి చుట్టుపక్కల వాళ్లను ఎంక్వైరీ చేశాడు. వాచ్మెన్ని కలిశాడు. మానస్ని మాత్రం కలవలేదు. సైకియాట్రిస్ట్ని కూడా కలిశాడు. మానస్ భార్య చనిపోయాక శవాన్ని మార్చురీలో నుంచి తీసుకెళ్లి దహనం చేశాక తిరిగి ఫ్లాట్కి రాలేదని తెలిసింది. ఆ రాత్రి మానస్ ఫ్లాట్కి వచ్చాడు నిశ్చల్. ఆ ఫ్లాట్ తాళం తీయటం నిశ్చల్ లాంటి డిటెక్టివ్కు పెద్ద కష్టమైన విషయం కాదు. వాచ్మెన్ సహాయం తీసుకున్నాడు. అతనికి ప్రతి సహాయం డబ్బు రూపంలో చేసి. తిరిగి సరిగ్గా 30 నిమిషాల తర్వాత డిటెక్టివ్ నిశ్చల్ బయటికి వచ్చాడు. ఫుడ్ డెలివరీ బాయ్లా ఏమీ తెలియనట్టుగా వెళ్ళిపోయాడు. మానస్ ఫ్లాట్ తాళం తీసి లోపలికి వచ్చి డోర్స్ క్లోజ్ చేసి హాల్లో ఉన్న అలివేణి ఫోటో వైపు చూశాడు. ఆమె ఫోటోకు దండ వేళ్లాడుతోంది. పడగదిలోకి వెళ్ళాడు. మంచం పక్కనే తను అలివేణి దిగిన ఫోటో. ఆ ఫోటోని బోర్లా పడుకోబెట్టాడు. వెల్లకిలా పడుకుని సీలింగ్ ఫ్యాన్ వైపు చూశాడు. చాలా రెస్ట్లెస్గా ఉన్నాడు.
దానికి కారణం భార్య ఆత్మహత్య కాదు, భార్య చనిపోవటం కాదు, చనిపోయిన భార్య తనకు ఫోన్ చేయటం. 2 గంటల క్రితం తను బార్ నుంచి తిరిగి వస్తూ ఉండగా వచ్చిన ఫోన్ కాల్ అది. మానస్ బార్ నుండి బయలుదేరి 5 నిమిషాలైంది. మెయిన్ రోడ్డు మీద పోలీసులు డంకన్ డ్రైవ్ టెస్ట్ చేస్తారని అడ్డదారిలో మట్టి రోడ్డు నుంచి వెళ్తున్నాడు. అప్పుడే అతని మొబైల్ రింగ్ అయింది. ఎక్కడున్నారండి? నాకు ఇంట్లో ఒక్కరితోనే ఉండాలంటే భయం వేస్తుంది అన్న మాటలు విని షాక్తో సడన్ బ్రేక్ వేశాడు. తాగిన మత్తు వదిలింది. భయం తాలూకు మత్తు మొదలైంది. ఆ గొంతు తన భార్య అలివేణిదే. అడ్డదారి కాబట్టి బ్రతికిపోయాడు, లేకపోతే సడన్ బ్రేక్ వేసినందుకు యాక్సిడెంట్ జరిగేది. ఏ ఏ ఎవరు నువ్వు? గొంతు పెగిల్చుకుని మరీ అడిగాడు. నేనండి, మీ అలివేణిని. అయినా మెయిన్ రోడ్డు మీద నుంచి కాకుండా ఇలా అడ్డదారిలో వస్తున్నారు? మధ్యలో శ్మశానం కూడా ఉంది, మర్చిపోయారా? అక్కడే నన్ను దహనం చేశారు. ఒక్క క్షణం గుండె కొట్టుకోవడం ఆగిన ఫీలింగ్. తను ఆ విషయాన్నే మర్చిపోయాడు. అయినా తను ఆ దారిలో వెళ్తున్నట్టు అలివేణికి ఎలా తెలుసు? అలివేణి చచ్చిపోయిందిగా. తల దిమ్ముగా అనిపించింది. కారును వెనక్కి తిప్పాలనుకున్నాడు. కానీ ఈ ఫోన్ మిస్టరీ తేలాలంటే ఇప్పుడు తను అర్జెంటుగా ఆ రూట్లోనే వెళ్ళాలి, తన భార్యను దహనం చేసిన చోటుకి. కారు శ్మశానం గేటు ముందు ఆగింది. భయంకర ప్రమాదకరమైన టెన్షన్. భార్యను దహనం చేసిన చోటుకు వెళ్ళాడు. ఇంకా అక్కడ బూడిద కనిపిస్తుంది. ఆ బూడిదలో భార్య మెట్టెలు కనిపించాయి. ఒళ్ళు జలధరించినట్లయింది. వేగంగా వెనక్కి తిరిగి వచ్చి కారులో కూర్చుని కార్ స్టార్ట్ చేసి యథాలాపంగా భార్యను దహనం చేసిన వైపు చూసి ఉలిక్కిపడ్డాడు. అక్కడ అలివేణి నిలబడి తన వైపే చూస్తుంది. కుడిపాదం యాక్సిలేటర్ మీద బలంగా ఆనించాడు. ఈ పిచ్చి ఆలోచనల నుండి బయటపడాలంటే ముందు స్నానం చేయాలి. బాత్రూంలోకి నడిచాడు. షవర్ తిప్పాడు. ఊహించని విధంగా వేడి నీళ్లు మరుగుతూ గీజర్ పాయింట్ దగ్గర రెడ్ లైట్. గీజర్ ఎవరు వేశారు? వెంటనే పడగదిలోకి వచ్చాడు. ఒక్కసారిగా లైట్లు ఆరిపోయాయి. ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతూనే ఉంది. మొదటిసారి అతనికి భయం పరిచయం అయింది. ఇన్నాళ్ళు భయపెట్టిన అతనికి భయం మొదలైంది. వెంటనే హాల్లోకి పరిగెత్తుకు వచ్చాడు. హాల్లో లైట్లు ఆరిపోయాయి. స్మార్ట్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. స్టూల్ వేసుకుని పుస్తకాల ర్యాక్ మీద ఉన్న రిమోట్ కోసం చూశాడు. చేతికి తగల్లేదు. యూ ఫూల్ అన్న మాటలు వినిపించాయి. హాల్లో మరో చోటు నుంచి వెంటనే హారర్ మ్యూజిక్. లైట్లు వెలుగుతూ ఆరుతూ. డోర్ బెల్ వినిపించింది. ఆ వెంటనే తలుపులు తెరుచుకున్నాయి, తను తీయకుండానే. ఒక్కసారిగా లైట్లు వెలిగాయి. ఎదురుగా ఒక అపరిచిత వ్యక్తి. అతని పక్కనే తన భార్య అలివేణి. కానీ తన భార్యలా చీరకట్టులో లేదు, జీన్స్లో ఉంది. మీరు వెతుకుతున్న రిమోట్ అక్కడ లేదు మిస్టర్ మానస్. మీ భార్యను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. బై నా పేరు నిశ్చల్, డిటెక్టివ్ నిశ్చల్. బాగా డబ్బున్న అమ్మాయి పరిచయం కావడంతో నీ భార్యని వదిలించుకోవడానికి మైండ్ గేమ్ మొదలుపెట్టావు. మానవాళికి మంచి చేయడానికి, సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి కనిపెట్టిన టెక్నాలజీని స్వార్థానికి, నేరానికి వాడుకున్నావు. నీ భార్య అమాయకత్వాన్ని, టెక్నాలజీ పట్ల నాలెడ్జ్ లేకపోవటాన్ని ఆసరాగా చేసుకుని ఆమెకు తెలియకుండా స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉపయోగించావు. వాటి సహాయంతో ఆమెను భయభ్రాంతులకు గురిచేశావు. టీవీ ఆన్ అవ్వటం, షవర్ ద్వారా మరిగే నీళ్లు రావటం, ఫోన్ ద్వారా ఆపరేట్ చేసి మాట్లాడటం, లైట్లు వెలుగుతూ ఆరిపోవలా చేయటం చేశావు. చుట్టుపక్కల వాళ్లను సాక్ష్యంగా వాడుకున్నావు. నేను ఫ్లాట్కి వచ్చి చూసినప్పుడే అర్థమైంది. అదే టెక్నాలజీతో నీ కార్ని ట్రాక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక శ్మశానంలోనూ ఇక్కడా కనిపించే నీ భార్య మాత్రం టెక్నాలజీ మాయ కాదు, నిజం, నీ మరణ శాసనం. టెక్నాలజీతో ఒక వ్యక్తి ప్రాణాలు తీశావు. అదే టెక్నాలజీతో ఈ వేణి అంటే అలివేణి సోదరి నీలవేణి నిన్ను పట్టించింది. అలివేణి, నీలవేణి అక్క చెల్లెళ్ళు. పేదరికం కారణంగా ట్విన్స్లో ఒకరైన ఈ నీలవేణిని అమెరికాలోని దంపతులకు దత్తతిచ్చాడు వాళ్ళ నాన్న. 20 ఏళ్ల తర్వాత తన సోదరిని వెతుకుతున్న నీలవేణి ఫేస్బుక్లో తన ప్రొఫైల్ పిక్ను పోలిన అణివేణి ఆత్మహత్య వార్తలో కనిపించిన ఫోటో చూసి చెల్లి ఆత్మహత్య పూర్వాపరాలు తెలుసుకోవాలని నన్ను కోరింది.
ఒక మనిషిని చంపటం కన్నా ఆ మనిషిని మానసికంగా టార్చర్ చేసి చనిపోయేలా చేయటం పెద్ద నేరం. నీ నేరానికి శిక్ష సిద్ధంగా ఉంటుంది చెప్పాడు డిటెక్టివ్ నిశ్చల్. పోలీసులు వచ్చారు. మానస్కు సంకెళ్ళు వేసి తీసుకెళ్లారు. సారీ నీలవేణి, మీ సోదరి ఆత్మహత్య మిస్టరీని ఛేదించాను కానీ మీ సిస్టర్ని కాపాడలేకపోయాను అన్నాడు డిటెక్టివ్ నిశ్చల్. తనను కళ్ళారా చూడకపోయినా తన మరణానికి కారణమైన నేరస్తుణ్ణి చట్టానికి పట్టించాను అనే తృప్తి మిగిలింది. అందుకే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధమవుతూ చెప్పింది నీలవేణి. యాప్లు టెక్నాలజీని మన రక్షణకు తోడుగా ఉండటానికి ఉపయోగించుకోవాలి. మనకు ఉపయోగపడే యాప్ల గురించి టెక్నాలజీ గురించి కనీస పరిజ్ఞానం అవసరం. ఆ పరిజ్ఞానం ఉంటే మీ సోదరి చనిపోయేవారు కాదు చెప్పాడు డిటెక్టివ్ నిశ్చల్. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.